ఎన్డీడీబీ కాఫ్. ఇది 23 జూలై 2024లో వచ్చింది దిశ. ఈ రిపోర్ట్ వచ్చినప్పటికి మీరు ఒకసారి చూస్తే ఎగ్జాక్ట్ గా మేము జూలై గవర్నమెంట్ ఫామ్ చేసిన వెంటనే ఈఓ శాంపుల్స్ తీసి నాసి రకం ఉందనే ఉద్దేశంతో రిపోర్ట్ పంపించి ఎన్డీడీ పంపించారు. పంపించిన తర్వాత దిశ మీరు అక్కడ చూస్తే క్లియర్ గా ఎస్ వాల్యూ ఈక్వేషన్ ఫర్ ఇట్ సస్పెక్టెడ్ అడల్టరేషన్ ఫర్ ఆ నెంబర్ వేసి 2019. ఇక్కడ 1 కి ఈక్వల్ గా ఏంటంటే సోయాబీన్, సన్ఫ్లవర్, ఆలివ్, రేప్ సీడ్, అదర్ థింగ్స్. 2కి ఎస్ వాల్యూలో మీరు చూస్తే కోకోనట్, పామ్ కెర్నల్. 3కి పామ్ ఆయిల్ అండ్ బీఫ్ టాలో. 4కి లార్డ్. 5కి వచ్చి టోటల్. ఇందులో క్లియర్ గా దశ ఎనిమల్ ఫ్యాట్ ఉంది అనే విధంగా వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ నేను చెప్పాను తప్ప నేను సొంతంగా చెప్పిన విషయం కాదు. అది భగవంతుడు నా దగ్గర ఆ మాట ఆ రిపోర్ట్ విషయాలు చెప్పించాడు తప్ప ఇంకోటి కాదు. దాని మీద ఇప్పటికి కూడా నేను చెప్తున్నా, ఈ రిపోర్ట్ ని బేస్ చేసుకునే ఆ రోజు నేను మాట్లాడాలని మరొక్కసారి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క భక్తులకు కూడా ఈ విషయమే నేను విజ్ఞప్తి చేస్తున్నాను. దానిపైన ఏఆర్ డైరీని బ్లాక్ లిస్ట్ లో పెట్టడం, సిట్ తో 2024 అక్టోబర్లో సిబిఐ సిట్ వేయడం, అందులో FSSAI వాళ్ళు కూడా చేర్చారు. 26 జనవరి మొన్నే 36 మంది పైన ఒక ఛార్జ్ షీట్ వేశారు. మొత్తం ఏ విధంగా జరిగిందని చూస్తే పాలు ఏమాత్రం లేని కంపెనీలు అలాంటి కంపెనీలకు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. 2020 జనవరి ఫిబ్రవరి టెండర్ నిబంధనలు మార్చి కమిటీ మార్చారు. 371 నెంబర్ రెజల్యూషన్ తో నాణ్యతా ప్రమాణాలన్నీ తగ్గించే పరిస్థితికి వచ్చారు. ఆ తర్వాత దిశ మీరు చూస్తే 2022 మేలో బోలే బాబా సంస్థపై ఫిర్యాదు విచారణకు ఆదేశించారు. 2022 బీటా సియోస్టెరాల్ తో నెయ్యి కల్తీ జరిగిందని CFTRI ల్యాబ్ రిపోర్టు వచ్చింది. ఈ రిపోర్ట్ 2022 ఆగస్టులో వచ్చింది. అది కూడా వచ్చిన తర్వాత ఆ బ్రీఫింగ్ టీటీడీ బోర్డు చైర్మన్ కి చేస్తే దాన్ని ఆయన తొక్కిపెట్టే పరిస్థితికి వచ్చారు. CFTRI రిపోర్ట్ 2022 రెడ్ మార్క్ మీరు ఒకసారి చూస్తే అది బీటా సిటోస్ట్రాల్ పాజిటివ్ అని వచ్చింది. అది వస్తే ఆటోమేటిక్ గా ఇది కల్తీ నెయ్యి అని వచ్చిన రిపోర్ట్ తొక్కి పెట్టే పరిస్థితికి వచ్చారు. సిట్ చాలా క్లియర్ గా చెప్పారు అధ్యక్ష. 4724 రెస్పెక్టివ్లీ అండ్ ది సేమ్ వర్ యాక్సెప్టెడ్ విత్ ఎర్లియర్ ప్రొసీజర్ అని మాట్లాడుతూ ది శాంపుల్ వర్ డ్రాన్ ఫ్రమ్ 2 tankers on 6/7/24 and 2 tankers on 12/7/24 and forwarded to NDB Calf lab. TTD received the NDB Calf test reports on 16/7/24 and 23/7/24 respectively, which shows ghee adulteration with vegetable and animal fat. Thus, AR Dairy Food Private Limited, A1, Dundigal by supplying. అంటే క్లియర్ గా వాళ్ళ రిపోర్ట్ లో కూడా ఆ రిపోర్ట్ ని కోట్ చేసే పరిస్థితికి వచ్చారు. Is adulterated with some palm oil, some canola oil, some other items, whatever it is that is found in the CBI SIT report that has been mentioned there. ఎప్పటి నుంచో టీటీడీలో పనిచేస్తున్నటువంటి అధికారులు అలాగే నెయ్యిని సరఫరా చేసినటువంటి సరఫరాదారులు వీళ్ళందరూ కుమ్మక్కై అవినీతికి పాల్పడి నెయ్యిలో కల్తీని వాడినారు అని వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పినారు. ఇద్దరు టీటీడీ బోర్డు చైర్మన్ ఆ రిపోర్ట్ నుంచి అడల్టరేషన్ జరిగిందని ఒక పార్టీ అధ్యక్షుడిగా మాజీ ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకోవాల్సిన వ్యక్తి సునాయాసంగా ఏమీ జరగలేదు అంటే తిరిగి మనం ఏదైతే దేవునికి అపచారం జరిగిందని మనం చెప్తే మనం అపాలజీ చెప్పమనే పరిస్థితికి వచ్చారంటే ఎంత దుర్మార్గం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.